జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా దేవీ భాగవతంలో మణిద్వీపంలో జగన్మాత సాక్షాత్తు త్రిమూర్తులకు వివరించినటువంటి త్రిగుణాలకు ఉన్నటువంటి వైభవం ఏంటో పరిశీలిద్దాం. దేవీ భాగవతాన్ని ప్రమాణంగా తీసుకుంటే దేవీ భాగవతం ప్రకారం బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, మహేశ్వరుడు వీళ్ళ ముగ్గురు కూడా ఒక దివ్య విమానం ఎక్కి అమ్మవారు ఉన్నటువంటి మణిద్వీపానికి చేరతారు. ఆ మణిద్వీపంలోకి ప్రవేశించగానే ఈ ముగ్గురు కూడా స్త్రీమూర్తుల రూపంలోకి మారిపోతారు. అంతేకాకుండా మణిద్వీపంలో అనేక లోకాలు ఉన్నట్లుగా, ఆ లోకాలన్నింటిలో అనేక మంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నట్లుగా త్రిమూర్తులకు కనిపిస్తుంది. మణిద్వీపంలో అమ్మవారిని చూడగానే బ్రహ్మదేవుడు ఏషా భగవతీదేవి సర్వేషాం కారణం హినః మహావిద్య మహామాయ పూర్ణ ప్రకృతి అవ్యయ అంటూ ప్రార్థించాడని దేవీ భాగవతంలో ఉంది. అంటే సమస్త సృష్టికి మూల కారణమైనటువంటి మహామాయా స్వరూపంలో అమ్మవారు దర్శనమిస్తోందని బ్రహ్మదేవుడు ప్రార్థిస్తున్నాడు. అప్పుడు విష్ణుమూర్తి ఏం ప్రార్థిస్తాడంటే ఏషాం సంహృత్య సకలం విశ్వం క్రీడతి సంక్షయేత్ లింగాని సర్వజీవాని స్వశరీరే నివేశ్యచ అంటూ విష్ణుమూర్తి అమ్మవారిని దర్శనం చేసి ప్రార్థిస్తాడు. అంటే అర్థం ఏంటంటే ఏషా సంహృత్య సకలం విశ్వం క్రీడతి సంక్షయేత్ అంటే విశ్వంలో జీవులను సృష్టించి మళ్ళీ ప్రళయకాలంలో జీవులందరూ నశించేలాగా చేసేటటువంటి మూలశక్తి ఈవిడే. లింగాని సర్వజీవాని స్వశరీరే నివేశ్యచ మళ్ళీ ప్రళయకాలంలో జీవులందరినీ తనలో కలుపుకునే శక్తి ఈవిడే అంటూ మణిద్వీపంలో చింతామణి గృహంలో ఉన్న అమ్మవారిని చూసి విష్ణుమూర్తి ఈ శ్లోకంతో ప్రార్థిస్తాడు. అప్పుడు అమ్మవారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతను అప్పగిస్తుంది. బ్రహ్మదేవుడికి సృష్టి బాధ్యతని, విష్ణుమూర్తికి స్థితి బాధ్యతని, పరమేశ్వరుడికి లయ చేసే బాధ్యతను అప్పగిస్తుందని దేవీ భాగవతంలో చెప్పారు. అలా సృష్టి స్థితి లయలు నిర్వహించేటప్పుడు సరస్వతి, లక్ష్మీ, పార్వతి ఈ మూడు శక్తుల రూపంలో తాను సహాయం చేస్తానని కూడా త్రిమూర్తులకు చెప్తుంది. అలా చెప్పేటప్పుడు అమ్మవారు త్రిగుణాలకు సంబంధించినటువంటి తత్వం మొత్తం కూడా త్రిమూర్తులకు వివరిస్తుంది. ప్రతి మనిషిలో కూడా 3 గుణాలు ఉంటాయని, సత్వగుణాన్ని ప్రచోదనం చేసుకోవాలని, రజోగుణాన్ని నియంత్రణలో ఉంచుకోవాలని, తమోగుణాన్ని ఉపసంహరింపజేసుకోవాలని జగన్మాత త్రిమూర్తులకు చెప్తుంది. అంతేకాకుండా ఈ గుణాలన్నిటికీ మూలమైనటువంటి అహంకారం గురించి కూడా త్రిమూర్తులకు చెప్తుంది. యావన్న గుణవిచ్ఛేదస్తావత్ తదర్శనం కుతః తం పశ్యతి తదా చిత్తే యదహంకారవర్జిత అని ఒక శ్లోకం దేవీ భాగవతంలో చెప్తారు. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే అన్ని గుణాలకు మూలం అహంకారం. అహంకారాన్ని విడిచిపెట్టినప్పుడే గుణాలకు అతీతమైనటువంటి పరబ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుందని అమ్మవారు త్రిమూర్తులతో పలికిందని, ఆ అహంకారం విడిచిపెట్టినటువంటి భక్తులను అనుగ్రహించమని అమ్మవారు త్రిమూర్తులకు చెప్పిందని కూడా దేవీ భాగవతంలో చెప్పారు. అందుకే జగత్తులో ఎన్ని రూపాలు ఉన్నప్పటికీ ఆ రూపాలన్నిటికీ మూలమైనటువంటి పరబ్రహ్మ శక్తి ఒక్కటే ఉంటుంది. ఆ పరబ్రహ్మ శక్తి నిర్గుణ నిర్వికార నిరంజనం అన్న సత్యం తెలుసుకోవాలి. అందుకే అమ్మవారు ఒక అద్భుతమైన శ్లోకం త్రిమూర్తులకు చెప్తుంది. యథా దీపస్తదుపాధిర్యోగా సంజాయతే ద్విధ ఛాయే వాదర్శ మధ్యే ప్రతిబింబం వా తథావయోత్ అని ఒక శ్లోకం చెప్తుంది. అంటే దీనిలో ఉన్న అర్థం ఏంటంటే యథా దీపస్తదుపాధిర్యోగా సంజాయతే ద్విధ ఒక దీపము ఏ విధంగా అయితే అనేక దీపాలను వెలిగించటానికి ఉపయోగపడుతుందో, ఎన్ని దీపాలు వెలిగించినప్పటికీ ఆ దీపానికి ప్రధాన దీపానికి ఉన్న శక్తి తగ్గదో, అదేవిధంగా ఛాయే వాదర్శ మధ్యే ప్రతిబింబం వా తథావయోత్ అనేక వేల అద్దాలు ఉన్నప్పటికీ ఆ అద్దాలలో ఎన్ని రూపాలు ఉన్నప్పటికీ వాటన్నిటికీ మూలమైన రూపం ఒక్కటే ఏ విధంగా ఉంటుందో అదే పరబ్రహ్మస్వరూపం. ఆ పరబ్రహ్మస్వరూపం అనేది అనేక రూపాలలో, అనేక భాషలలో, అనేక దేవీ దేవతల స్వరూపాలతో వ్యక్తమవుతుంది. అయినప్పటికీ ఆ పరబ్రహ్మస్వరూపం ఒక్కటే. దాన్ని దర్శనం చేసుకోవాలంటే అహంకారాన్ని తొలగింపజేసుకోవాలని అమ్మవారు త్రిమూర్తులకు చెప్పిందని దేవీ భాగవతంలో చెప్పారు. కాబట్టి అందరూ కూడా అహంకారాన్ని విడిచిపెట్టినట్లయితే, సత్వగుణాన్ని ప్రచోదన చేసుకున్నట్లయితే పరబ్రహ్మ స్వరూపంలో ఉన్నటువంటి భగవద్ దర్శనాన్ని పొందవచ్చు. అది దీనిలో ఉన్నటువంటి అంతరార్థం. రేపటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా
పరాశర సంహితలో ప్రామాణికంగా చెప్పబడినటువంటి హనుమత్ తులాభార ఘట్టాన్ని శ్రవణం చేయటం ద్వారా కలిగే ప్రయోజనాలను పరిశీలిద్దాం. నమస్కారం. ఇది ఎవరు ఏడుస్తున్నారు? రాధాదేవి. ఎంతసేపు రాధమ్మతో పాటు వెళ్ళాడు అనుకున్నాం, ఆవిడికి మాగతే పట్టించాడు. చూడు ఇక్కడ వదిలేశాడు, ఇక్కడ వెళ్ళిపోయారు. వీళ్ళు కృష్ణ విరహంతో ఇంతవరకు ఏడుస్తున్నారు. రాధమ్మ ఏడుపు చూడగానే వీళ్ళు ఏడుపు ఎక్కువైపోతుంది. ఇక్కడ మన ఏడుపు తర్వాత ముందు అమ్మ ఏడుపు మనం సమీంపజేయాలి అని రాధాదేవికి ఉపచారాలు చేస్తున్నారు. ఆ కృష్ణుడు అంతే వంచకుడు, చూడు అంతే ఏడిపించాడు మనల్ని అని చెప్తూ ఇప్పుడేం చేద్దాం, మనందరం కలిసి వెతుకుదామని వెతుకుతున్నారు. ఇక్కడ ఆ వెతుకుతున్నప్పుడు కృష్ణ కనబడవేమి అంటూ వాళ్ళు గీతములు పలుకుతున్నారు. లోకాభిరామ జనభూషణ విశ్వదీప కందర్పమోహన జగద్వృజనార్తిహారిన్ ఆనందకంద యదునందన నందసూనో స్వచ్ఛంద పద్మమకరంద నమో నమస్తే నమో నమస్తే. గోవిప్రసాదు విజయధ్వజ దేవవంజా కంసాది దైత్యవదహేతు కృతావతారా శ్రీనందరాజకుల పద్మదినేశ దేవా దేవాదిముక్త జనదర్పణ తే జయోస్తు జయతి తే దికం జన్మనావ్రజశ్రయత ఇందిరా శశ్వదత్రహి దయిత దృశ్యతాం దిక్షు తావకస్త్వయి ధృతాసవస్త్వాం విచిన్వతే. వెతుక్కుంటున్నారు దిక్కు దిక్కుల్లో, ప్రాణాలు కళ్ళల్లో పెట్టుకుని వెతుక్కుంటున్నారు. అయితే కృష్ణుడు పలకాలంటే కృష్ణ 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 అని అరుస్తున్నాం. ఇక్కడ నీకోసం ఏడుస్తున్న ఈవిడ్ని చూసేనా రా అని చెప్తా వస్తాడేమో, అందుకు కొంచెం గీతం మార్చారు. ఏమంటే శ్రీరాధికా వదన పంకజ షట్పదస్త్వం శ్రీరాధికా వదన చంద్ర చకోర రూప శ్రీరాధికా హృదయ సుందర చంద్రహార శ్రీరాధికా కామధులతా కుసుమాకరోసి. ఇది వ్యాఖ్యానిస్తే చాలా పెద్దదవుతుందండి అని రాధికా శబ్దములతో శ్లోకం. అంటే రాధికా రాధికా రాధిక అంటే రాధానామ విఫలుడి కృష్ణుడు వస్తాడేమో నాశతో రాధాదేవితో సహా గోపికలందరూ విలపిస్తూ యో రాసరంగ నిజ వైభవ భూరిలీలో యో గోపికా నయన జీవన మూలహార మానంచకార రహసాకిల మానవత్యాం సోయం హరిర్భవతు నో నయనాగ్రగామి. ఆయన మా కళ్ళకి ఎప్పుడు కనబడతాడో కదా అని చెట్టుని పుట్టని అడుగుతున్నారు. చెల్వల మానధనంబు తెచ్చనో మల్లియలార మీ పొదల మాటున లేడు కదమ్మ చెప్పరే నల్లనివాడు పద్మనయనమ్ములవాడు కృపారసంబుపై జల్లెడివాడు మౌలి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రాజిల్లెడి మోమువాడు చెల్వల మానధనంబు తెచ్చి. ఏమిటి దీనికి అర్థం చెప్తారు? దీని ముందు అతిమానిని అంటే తెలుస్తుంది. ఇక్కడ మా మానము దోచాడంటే మా అహంకారాన్ని పోగొట్టాడు, అది అర్థం. ఇక్కడ మానము దోచాడంటే అహంకారాన్ని పోగొట్టుట. ముందు నుండి చెప్తున్నాడు శబ్దాన్ని. మానభంగం అంటే అహంకారాన్ని భంగపరచుట. మానం చకార రహసాకిల మానవత్యాం సోయం హరిర్భవతు నో నయనగ్రగామి. మా అహంకారాన్ని పోగొట్టిన స్వామి మా కళ్ళ ముందు కనబడుగాక. యో గోపికా సకలయూతమలంచకార బృందావనంచ నిజపాదరజోభిరద్రిం యస్సర్వలోక విభవాయ బభూవ భూమౌ తం భూరి నీలమురగేంద్రభుజం భజామహ అంటూ ఆ కృష్ణుని ఉద్దేశించి వాళ్ళందరూ విలపిస్తూ ఉండగా యావతీర్గోపికా సర్వాస్ వాళ్ళ అలా విలపిస్తున్న సమయంలో ఇత్తం రాజన్ రుదంతీనాం గోపీనాం కమలీక్షణ. పై ఎలా ఏడ్చారంటే వారు రుదంతి సుస్వరాహ అన్నాడు. ఇక్కడ మంచి స్వరంతో ఏడ్చారని చెప్పాడు శుకుడు. ఒకరు ఏడుస్తుంటే బాగుందండి అంటారండి ఎవడైనా? చాలా మధురంగా ఏడుస్తున్నారండి అంటారండి. అంటే భగవంతుడి గురించి ఏడిస్తే మధురంగా ఉంటుంది. లోకల్ నీకు దేని గురించి ఏడ్చినా అసహ్యంగా ఉంటుంది, ఏడ్చేవాడికి చూసేవాడికి కూడా. అందుకే రుదుస్వరం రాజన్ మంచి స్వరంతో ఏడ్చారయ్యా అని శుకుడు చెప్పడంలో అంత గొప్ప విషయం. అందుకే త్యాగయ్య ఏడుపు, మీరాబాయి ఏడుపు, అన్నమయ్య ఏడుపు మనకు సంకీర్తనలయ్యాయి. వాళ్ళు పరమాత్మ కోసం తప్పించిపోయి ఏడ్చారు, మన కోసం మనం పాడుకోవాలని కాదు. ఇక్కడ ఆ ఏడుపండి వీళ్ళు ఏడుస్తున్నది. ఇక్కడ ఇలా వాళ్ళు రుదంతీనాం ఏడుస్తుంటే ఆవిర్భుభూవ సహసా స్వయం అర్థమివాత్మనః. అక్కడ ఆవిర్భవించాడు స్వామి. ఆవిర్భవించిన ఎవడు? అందరికీ ఎవడు ఆత్మయ్యున్నాడో ఆయన అక్కడ ఆవిర్భవించాడు.
ఆవిర్భువ సహసా సాక్షాన్మన్మథ మన్మథ యోగేశ్వరేశ్వర కృష్ణ. అటువంటి స్వామి ఒక్కసారి అక్కడ ప్రత్యక్షమయ్యాడు వారి నడుమ. వాయన ఎలా ఉన్నంటే స్ఫురత్కిరీటకేయూర కుండలాంగద భూషణం స్నిగ్ధామల సుగంధాఢ్య నీలకుంచిత కుంతలం ఆగతం వీక్ష యుగపత్. అలా వచ్చిన స్వామిని చూసి అందరూ దగ్గరికి వెళ్ళి చుట్టేశారు. ఎలా అంటే ఒక్కసారి ప్రాణాలు ప్రవేశించిన ఇంద్రియాల్లో వాళ్ళ చేష్టలు వచ్చే వాళ్ళందరికీ కూడా అలా వచ్చి స్వామి దగ్గరికి వచ్చి చుట్టుముట్టేశారు. స్వామి వారు అందరిని ఓరడిస్తూ వాళ్ళని మరిపించుతూ నాట్యం చేసేట్టు. ఇక్కడ ఇంతవరకు విలపించిన విలాపాలు మర్చిపోయి నాట్యం చూసి మురిసిపోయి వాళ్ళు మళ్ళీ రాసలీల ప్రారంభించారు. ఎంతమంది గోపికలు ఏడుస్తున్నారో అన్ని కృష్ణులు అయిపోయాడు మళ్ళీ ఇక్కడ. మర్చిపోలేదు ప్రణాళిక. అలాగే యావతీర్గోపికా సర్వాస్తావద్రూపధరో హరి గచ్చం స్థాభిర్వ్రజే రేమే. ఇలా మొత్తం ఆడిన తర్వాత కూర్చున్నాక అడిగారు, ఎంత తప్పు చేసేవయ్యా, మమ్మల్ని నీ కోసం విలిపిస్తున్న మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావా అంటే, నన్ను ఏం చేయమంటావు? ఆ సమయంలో పుష్కర ద్వీపంలో హంసుడు అనే మహాముని తపస్సు చేస్తున్నాడు. అతడు నా కోసం ఎంతకాలం తపస్సు చేస్తున్నాడో తెలుసా? కొన్ని మన్వంతరాల కాలం తపస్సు చేశాడు. అప్పుడు ప్రళయం వచ్చింది. ఆ ప్రళయం వచ్చినప్పుడు ఒక మత్స్యం వచ్చి ఆయన మింగేసింది. అది చూసి ఒక పెద్ద చేప, ఒకటి రాక్షసుడు పెద్ద చేప రూపంలో వచ్చి ఆ మత్స్యాన్ని మింగేశాడు. ఏం చెప్తున్నాడు కదా చూడండి ఇక్కడ. అంటే ఎంతమంది నా కోసం తపస్సు చేస్తున్నారు వీడికి తెలియాలి. ఏకకాలంలో ఎంతమందిని ఎలా అనుగ్రహిస్తున్నాడో. ఏమి రమ్యమైన కథ చెప్తున్నాడు. ఒక మహానుభావుడు హంసుడు అనేవాడు తపస్సు చేస్తే ప్రళయం వచ్చింది, ఒక చేప మింగింది, ఆ చేపను మరో చేప మింగింది. నా భక్తులను రక్షించడం కోసం వెళ్ళి ఆ రెండు చేపల్ని చంపి ఆయన కాపాడాను. నేను ఆయన పంపవలసిన గోలోకానికి పంపించేసి అలా వస్తూ వస్తూ అలసిపోయాను కదా అని క్షీరసాగరంలో నాగశయ్యపై కాసేపు విశ్రాంతి తీసుకున్నాను. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు శుక్రవారం. అమ్మా పద్మావతీదేవి, ఆ స్వామివారు నీ దగ్గరికి వచ్చినప్పుడు కాస్త నా గురించి చెప్పి అనుగ్రహాన్ని ప్రసాదించు తల్లి అని వేడుకోవటం మన సంప్రదాయంలో ఒక విశేషకరం. అంటే కలియుగవాసుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడు నడిరేయిన ఆ యొక్క అలివేలు మంగమ్మ దగ్గరకు వచ్చేటువంటి తరుణంలో మనసు నిండా ఉన్నటువంటి తన కోరికను అలివేలు మంగమ్మకు విన్నవించుకునేటువంటి సాంప్రదాయ లక్షణం అన్నమాట. శుక్రవారం నాడు ఎవరైతే పద్మావతీదేవికి మందార పూలు, సంపంగ పూలతో పూజ చేసి గోధుమ రవ్వతో చేసినటువంటి పాయసాన్ని నివేదనగా సమర్పిస్తారో ఇంటి వద్దని, ఇంటి దగ్గరే పద్మావతీదేవిని మనసులో తలుచుకోవాలి, వెంకటేశ్వర స్వామిని మనసులో తలుచుకోవాలి. అలా తలుచుకుంటూ గోధుమ రవ్వ పాయసాన్ని గనక నివేదన చేసినట్లయితే మీకు సంతానపరమైనటువంటి ఆ సమస్యలు ఏవైనా ఉంటే బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. పిల్లవాడు బ్రహ్మాండంగా చదువుకున్నాడు, పిహెచ్డి కూడా అయిపోయింది, ఉద్యోగం లేక మానసిక ఆవేదనకి గురవుతున్నాడు. ఎన్ని సంబంధాలు చూసినప్పటికీ కూడాను కుదరటం లేదు. ఉద్యోగం లేని వాడికి పిల్లనెవరిస్తారు అంటున్నారు. మరి ఈ సమస్యల విషవలయం, వీటన్నిటి నుంచి రక్షణ కోసం ఏ తల్లిని కొలవాలి? ఆ అలివేలు మంగమ్మ తల్లికి ఈ విధంగా పూజ చేసి ఆ పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి ఇంటిల్లిపాది స్వీకరించినట్లయితే సంతానపరమైనటువంటి వివిధ సమస్యల నుంచి బయటపడటానికి ఆ చక్కని తల్లి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని స్వామివారికి తెలియజేస్తుంది. స్వామివారు తన క్రీగంటి చూపుతో మనకు అదృష్టాన్ని ప్రసాదిస్తాడు. కలియుగవాసుడైన శ్రీ వెంకటేశ్వరుడు. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠమాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 5:46 సూర్యాస్తమయం 6:40. తిథి షష్ఠి ఉదయం 6:25 వరకు. తరువాత సప్తమి తెల్లవారుజామున 5:04 వరకు. నక్షత్రం ఆశ్లేష రాత్రి 2:10 వరకు. వర్జం మధ్యాహ్నం 3:17 నుంచి 4:50 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:21 నుంచి 9:12 వరకు. మరల మధ్యాహ్నం 12:39 నుంచి 1:30 వరకు. అమృతకాలం రాత్రి 12:37 నుంచి 2:10 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం శుక్రవారం అవమాదినం ప్రదోషం. శుక్రవారం కాబట్టి లక్ష్మీనారాయణులకు పూజ చేసుకోవాలి. మారేడు దళాలతో అర్చించుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం బాగా కలుగుతుంది, సంపద సిద్ధిస్తుంది. విష్ణుమూర్తికి మారేడు దళాలతో పూజ చేసినట్లయితే మోక్షప్రాప్తి అనే ఫలితాన్ని కూడా చెప్పారు. చాలామందికి శివుడికి మాత్రమే మారేడు దళాలు పూజ చేస్తాం కదా అనిపిస్తూ ఉంటుంది. కానీ వాస్తవాన్ని గమనించినట్లయితే బిల్వదళార్చిత గోవింద అనేటువంటి నామం మనకు గోవింద నామాల్లో ఉంది. తిరుపతి మెట్లు ఎక్కుతుంటే ఆ నామం చాలాసార్లు కనిపిస్తుంది. విశేషించి ప్రతి శుక్రవారం వెంకటేశ్వర స్వామికి మారేడు దళాలతో పూజ చేస్తారు తిరుపతిలో. అది చాలా విశేషమైన ఫలితాన్ని ఇచ్చేది కాబట్టి. తర్వాత ఈరోజు అవమాదనం ఉంది కాబట్టి నదీ స్నానం విశేష ఫలితాన్ని ఇస్తుంది. దానం కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ప్రదోషం ఉంది కాబట్టి సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత మారేడు దళాలతో 1:12 పూజించడం ద్వారా సంపద వృద్ధి చెందుతుంది. ఇది అధిక మాసం కాబట్టి ఫలితాలన్నీ కూడా విశిష్టమైన ఫలితాలను ఇస్తాయి, అధికంగా ఇస్తాయి. అధిక మాస ప్రయుక్తంగా చేసేటువంటి 33 అప్పాలు, నేతి అప్పాలు దానం చేయడం విషయంలో మనం 33 నామాలతో వాటిని దానం చేయాలి అనేటువంటి విషయం భవిష్య పురాణంలో చెబుతూ ఉన్నారు. ఆ నామాలు ఏమంటే విష్ణవే నమః, జిష్ణవే నమః, మహావిష్ణవే నమః, హరయే నమః, కృష్ణాయ నమః, అధోక్షజాయ నమః, కేశవాయ నమః, మాధవాయ నమః, రామాయ నమః, అచ్యుతాయ నమః, పురుషోత్తమాయ నమః, గోవిందాయ నమః, వామనాయ నమః, శ్రీశాయ నమః, శ్రీకంఠాయ నమః, విశ్వసాక్షిణే నమః, నారాయణాయ నమః, మధురిపవే నమః, అనిరుద్ధాయ నమః, త్రివిక్రమాయ నమః, వాసుదేవాయ నమః, జగద్యోనయే నమః, అనంతాయ నమః, శేషశాయినే నమః, సంకర్షణాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, దైత్యాలయే నమః, విశ్వతోముఖాయ నమః, జనార్దనాయ నమః, ధరావాసాయ నమః, దామోదరాయ నమః, అఘార్దనాయ నమః, శ్రీపతయే నమః. ఈ 33 నామాలతోనూ 33 అప్పాలను సమర్పించడం ద్వారా వైకుంఠవాసం సిద్ధించడంతో పాటు ఎంతకాలం వైకుంఠవాసం?
ఆ అప్పాలలో ఉండేటువంటి చిల్లులు ఎన్ని ఉన్నాయో అన్ని వేల సంవత్సరాలు వైకుంఠవాసం సిద్ధించడంతో పాటుగా భూదాన ఫలితం సిద్ధిస్తుంది. ఇది అధిక మాసం అంతా చేయవచ్చు, కనీస పక్షం ఇలాంటి ఉత్తమమైన దివసాల్లోనైనా కూడా చేయవచ్చు. నేటి ఆణిముత్యాలు. మనము అనే భావమే మానవత్వం. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. నిద్రపోతానని అడిగావురా, ఇదెక్కడ వరం రానీకన్నాడు. అన్నయ్య నన్ను దేవతలు ఏదో మాయ చేశారన్నాడు. కానీ వెళ్ళడానికి నిద్ర వచ్చేస్తుంది. ఈలోగా పెద్ద మందిరం కట్టారు, అందులో పడుకున్నాడు కాబట్టి ఉపద్రవం వెళ్ళిపోయింది. శూర్పణక సరే తపస్సు చేయలేదు. విభీషణుడు తపస్సు చేశాడు. బ్రహ్మగారు ఇల్లు అడిగారు, నీకేం కావాలన్నారు. ఎంత ఆపద సంభవించినా సరే ధర్మం మాత్రం నేను తప్పకూడదన్నాడు. నీకు వరం ఇస్తున్నాను, నువ్వు చిరంజీవివి, నువ్వు ఎప్పటికీ ఉంటావు, నీకు మృత్యువు లేదన్నాడు. ధర్మాన్ని నమ్ముకున్న వాడికి మృత్యు ఉండదు, వాడు చిరంజీవి, నీకు చిరంజీవిత్వాన్ని ఇస్తున్నానన్నాడు. ఆ తర్వాత ఒకప్పుడు సుమాలి చెప్తే కాదన్నా, తరువాతి కాలంలో మహాపార్శ్వుడు మొదలైన రాక్షసులు వచ్చి కాంచనలంక ఒకప్పుడు మనది, నీ అన్నగారైన కుబేరుడు, మరి విశ్రవసో బ్రహ్మ కుమారులే కదా ఇద్దరు, నీ అన్నగారు ఆక్రమించాడు, నీ అన్నగారిని తరిమి కొట్టి లంక స్వాధీనం చేసుకోమన్నారు. ముందు వద్దన్నాడు, కానీ తర్వాత రాయబారం పంపాడు. పాపం కుబేరుడు అన్నాడు, అయ్యయ్యో అదేమిటి, మన ఇద్దరం అన్నదమ్ములం, పంచుకోవడం ఎందుకు, ఇద్దరం కలిసి పరిపాలిద్దాం, అంతఃపురానికి రమ్మన్నాడు. నేను రానని యుద్ధం చేయడానికి సిద్ధపడితే కుబేరుడు వెళ్ళి అడిగాడు విశ్రవసో బ్రహ్మని, నాన్నగారు యుద్ధానికి వస్తానంటున్నాడు రావణుడు, నేనేం చేయమంటారని అడిగాడు. ఒక పని చీరా, వాడు ధూర్తుడు నన్ను వచ్చి అడిగాడు, అన్నయ్యని నిర్జించైనా సరే తీసుకుంటానంటున్నాడు, వాడి జోలి నీకొద్దు. నువ్వు ఆకాశంలో మందాకిని ప్రవహిస్తోంది, అది ఉత్తర దిక్కుగా హిమాలయ పర్వతాల మీద ప్రవహిస్తూ ఉంటుంది. కైలాసం పక్కనే నువ్వు మళ్ళీ వేరొక నగరాన్ని నిర్మాణం చేసి యక్షులతో కలిసి అక్కడికి వెళ్ళిపో, రావణుడు లంకని ఆక్రమిస్తాడని అనుమతిచ్చాడు. కుబేరుడు నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు పుష్పక విమానాన్ని తీసుకొని. రావణాసురుడు లంకని ఆక్రమించాడు. ఆక్రమించే ముందు అడిగాడు, ఈ లంక ఎక్కడిది, స్వర్ణంతో తయారు చేశారు కదా, ఇంత గొప్ప పట్టణం ఇంత అందంగా ఉందే, ఇది ఎక్కడిదని అడిగాడు. అడిగితే అప్పుడు మహాపార్శ్వుడు చెప్పాడు, ఒకప్పుడు రాక్షసులందరూ అమరావతి లాంటి నగరం కావాలని ఆశపడ్డారు. వాళ్ళకి ఇప్పుడు దేవతలతో పోటీ కదా, అందుకని వాళ్ళు విశ్వకర్మ దగ్గరికి వెళ్ళి అడిగారు, ఒక గొప్ప పట్టణాన్ని మా కోసం తయారు చెయ్యమని. అప్పుడు విశ్వకర్మ ఒక మాట చెప్పాడు, నాకు అప్పుడప్పుడు కొద్దిగా ఖాళీ దొరుకుతూ ఉంటుంది, ఖాళీగా కూర్చోవడం ఎందుకని నేను టంకములు పట్టుకొని అమరావతి లాంటి పట్టణాన్ని భూమి మీద చెక్కడానికి అనువైనటువంటి ప్రదేశం ఉందా అని వెతికాను. త్రికూటము సువేలము అని 2 పర్వతాలు ఉన్నాయి లంకలో. అందులో త్రికూట పర్వతం మీద కాంచన లంకని నిర్మాణం చేశాను. అమరావతి ఎలా ఉంటుందో ఆ కాంచన లంక అలాగే ఉంటుంది. అది అంతా బంగారము, వజ్రములు, వైఢూర్యములు, పగడములు అటువంటి వాటితో నిర్మాణం చేశాను. దానితో తుల్యమైంది భూమి మీద లేదు, దాన్ని మీరు ఆక్రమించండి అన్నాడు. అది ఎవరిది అంటే ఎవరి కోసం నిర్మింపబడిందా కాదు, అది విశ్వకర్మది. అది రాక్షసులకి కొంతకాలం ఇచ్చాడు. శ్రీ మహావిష్ణువు తరిమేశాడు, కుబేరుడు పుచ్చుకున్నాడు. కుబేరుడు అన్నగారన్న ధర్మం కూడా లేకుండా తరిమి కొట్టి ఆక్రమించాడు రావణాసురుడు. కాబట్టి నిజానికి ఆ లంక రావణుడిది కాదు, అది విశ్వకర్మది. విశ్వకర్మ లంకని రావణుడు నాది అని పరిపాలిస్తున్నాడు, అబద్ధం చెప్పి పరిపాలిస్తున్నాడు, ఆయనది కాదు. ఆ తర్వాత ఒకప్పుడు కుబేరుడు దూతని పంపించి, తప్పురా నువ్వు తప్పుడు పనులు చేస్తున్నావు, ఇటువంటి పనులు చెయ్యవద్దని సందేశం పంపాడు. నాకు సందేశం పంపేవాడివా అని కుబేరుడి మీదకి యుద్ధానికి వెళ్ళి కుబేరుడిని తల మీద గదతో కొట్టి నెత్తురు కక్కుకుని స్పృహ తప్పి పడిపోయేటట్టు చేసి పుష్పక విమానాన్ని బలవంతంగా అపహరించి తీసుకొచ్చాడు. ఇప్పుడు మీరు లంకాపట్టణం గురించి ఆలోచిస్తే పైకి చాలా సౌందర్యం, కానీ అది ఎవరిదో ఇల్లు, వీడు బలవంతంగా ఆక్రమించాడు. అసలు యజమానిని దగ్గరికి కూడా రానివ్వడు, యజమాని పేరు కూడా చెప్పడు. ఆ యజమానికి వీడితో గొడవ ఎందుకని వదిలేశాడు. వస్తే వస్తుంది, లేకపోతే లేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
అట్లా ఈ ముగ్గురు బ్రాహ్మణులు ఎవరు ఉండొచ్చు? మూటలంతా పెద్ద పెద్ద మూటలు కట్టుకున్నారు, అన్ని బియ్యము, బ్యాళ్ళు, మిరపకాయలు, పచ్చిమిరపకాయ, ఎండిన మిరపకాయ, చింతపండు, ఉప్పు అన్నీ ఎక్కడో వెళ్ళి వచ్చినట్టుగా ఏదో వేషం అదే కదా. మూటలంతా వేసుకొని పోతున్నారు. అదేం లెక్కన వాళ్ళకి అది మూట, అది ఒక జులకు కూడా కాదు. అది జనులంతా వాళ్ళు చూస్తున్నారు. అలా చూస్తూ ఉండగానే వారు 3 ద్వారాలను భయం లేకుండా దాటేశారు. అట్లా దాటిపోతున్నారు. అంటే ఎవరు అడగలే, ఎవరు మధ్యలో అడగలేదు. అంటే మామూలుగా వీళ్ళకి పాస్ ఉందేమో అనుకున్నారు పాపం. ఎవరు అందుకని అక్కడ అప్పుడప్పుడు అట్లా అవుతూ ఉంటుంది. అంతా జరాసంతట్టు వాళ్ళే అని కొంతమంది, ఏదో పిలిచింటాడు అందుకే వెళుతున్నారు అని ఎవరు సేనాధిపతులు ఎవరు చూస్తూనే ఉన్నారు. కళ్ళు అప్పగించుకొని అట్లా చూస్తున్నారు. కానీ ఎవరు మీరు అని అడగలేదు ఎవరు కూడా. అట్లా నిశ్చింతగా ఇల్లు కనిపెట్టారు. కృష్ణుడు చెప్తాడు, ఇదే జరాసంధుడిది, చాలా పెద్ద ఇల్లు, పెద్ద భవనం. తెలుస్తుంది కదా, కొంచెం చిత్రంగా ఉంటుంది, అంతా బంగారుతో చేసింది. నిశ్చింతగా జరాసంధుడికి వద్దకు వెళ్ళారు. నేరుగా ఎవ్వరు మాట్లాడించలేదు. బ్రాహ్మణులు కదా, బ్రాహ్మణులు ఎవరు మాట్లాడించడానికి వీల్లేదు జరాసంధుడి రాజ్యంలో. ఎందుకంటే అంత గౌరవం ఉన్నది అక్కడ. ఏ బ్రాహ్మడికైనా అంత గౌరవం ఉన్నది. వారిని చూసి సంతోషించి ఎదురు వెళ్ళాడు. వాడిని పూజించారు. వాడు లేచాడు. దద్దమ్మ లేచాడు. అర్థం కాలేదు దద్దమ్మకు. వెళ్ళాడు, పూల తట్లంతా పెట్టుకు వెళ్ళాడు, పూజా సామాగ్రిలు తీసుకువెళ్ళాడు బంగారు తట్లతో. వాళ్ళనంతా పూజించాడు. ఎదురుగా వెళ్ళాడు. వారికి అతిథి సత్కారాలు చేశాడు. ఈ కార్యక్రమానికి వచ్చారు వాళ్ళు, ఎవరో పిలిచండి, ఒకరికొకరు ముఖం చూసుకుంటున్నారు. నువ్వు పిలిచావు. తర్వాత ముగ్గురికి స్వాగతం కూడా పలికాడు. అందరూ అనుకున్నారు జరాసంధుడే పిలిచిండొచ్చు అనుకున్నారు. అందుకని అందరూ ఎవరు అడగలే. అప్పుడు భీమార్జునుడు ఏమీ మాట్లాడలేదు. కృష్ణుడు చెప్పారు, నోరు ఇప్పకూడదు, జాగ్రత్త, విప్పితే తెలిసిపోతుంది మనం క్షత్రియులమని, జాగ్రత్త, నోరు ఇప్పద్దండి. అర్జున, నీకు కొంచెం మంత్రాలు వచ్చు కదా, నువ్వు కావాలంటే చెప్పుకో. ఈ భీముడి మాట లేకోకుండా నోరు మూసేయాల, వీడికి జాగ్రత్తగా ఉండు. వారిలో బుద్ధిమంతుడైనటువంటి శ్రీకృష్ణుడు మాత్రమే నోరు ఇప్పాడు. నేను ఇప్పుకుంటా నోరు, మీరు ఊరికే ఉండండి అని జరాసంధుడితో ఇలా మాట్లాడాడు. ఓ మహారాజా, మీరు నియమాలు పాటిస్తారు, అట్లనే వీరు కూడా చాలా నియమాలు పాటిస్తారు. అందుచేత వీరు మాట్లాడాలి అంటే అర్ధరాత్రి కావాలి, ఎందుకంటే మాట్లాడరు వీళ్ళు. మౌనం. ఈ మౌనము సూర్యుడు ఉండేటప్పుడు మాట్లాడరు, సూర్యుడు లేనప్పుడు మాట్లాడతారు. అర్ధరాత్రి కొంచెం చీకటిగా ఉండాలి, ఆ సందర్భంతో మాట్లాడతారు. కొంచెం వెలుతురు ఉండాలా, కొంచెం చీకటిగా ఉండాలా. వీళ్ళ నియమం అటువంటిది. ఓహో, నేను అటువంటి నియమం ఉండేవాళ్ళని నేను చూడలేదు అనుకుంటాడు. అంతకుముందు మాత్రం వీరు ఒక ముక్క కూడా మాట్లాడరు. చూడండి మీరు, ఊపిరి కూడా ఏమైనా సౌండ్ వస్తుందా? అంత పెద్ద శరీరం ఆ బ్రాహ్మడిది. ఏం తిని అట్లా అయిపోయాడు ఎప్పుడో. అంతే. ఆ మనిషిని చూడండి, ఊపిరి ఏదైనా వస్తుందా సౌండ్? ఊపిరి కూడా రాదు. అందుకని మాట్లాడరు. ఎందుకంటే ఊపిరి వచ్చినా కూడా మాట్లాడినట్టే లెక్క అంట. అయితే ఎట్లా మీరు వీళ్ళు ఊపిరి పీల్చుకుంటారు, నిదానంగా పీలుస్తారు. అర్ధరాత్రి వస్తూనే వీళ్ళు నోరు ఇప్పుతారు. ఇక నోరు ఇప్పితే ఇక మంచేత కాదు వాళ్ళ నోరు కట్టేయటానికి. అప్పుడు నీతో మాట్లాడతారు. ఇది వీరి నియమం. అప్పుడు మీకు ఆశీర్వాదం చేస్తారు. మీకు ఆ పరమాత్ముడి దగ్గరికి వెళ్ళటానికి ఒక మార్గాన్ని చూపిస్తారు. అంటే ఏంటి అట్లా అంటే, ఆ విధంగా బ్రాహ్మణులు కదా, వాళ్ళకి ఆ మంత్రాలంతా తెలుసు. శివభక్తుడు కదా నువ్వు, ఆ శివుడి దగ్గరికి నేను దర్శనం ఇప్పిస్తారు నీకు. ఇప్పుడు జరాసంధుడు అలాగే నాకు సార్థకమైంది నా జీవితం, నా ఆనందం ఎంతసేపు చీకటి అవుతుందో చూస్తూ ఉంటా, వీళ్ళతో నేను మాట్లాడాల్సిందే, వీరి ఆశీర్వాదం కావాలా, నాకు ముక్తి అంటే నా యొక్క దేవుణ్ణి నేను చూడాలా, వీళ్ళతో మాట్లాడటమే నాకు ఆనందం. నిజమే, నీకు ముక్తి కావాలి లోపల అనుకున్నారు కృష్ణుడు అని వారిని
యాగశాలలో కూర్చోబెట్టాడు. మీరు ఇక్కడ కూర్చోండి, మాట్లాడుకోకుండా కూర్చోండి. ఎట్లా మాట్లాడరు కదా, మీరు కూర్చోండి. స్వామి, వీళ్ళకి ఆ సూర్య ఉపాసన చేస్తున్నారు వీళ్ళు, అందుకని వీళ్ళకి ఆ పెద్ద ఆయన ఉన్నాడే, ఆయన సూర్యుడికి చపాతీలు రొట్లు విసిరేస్తాడు. విసిరేస్తూనే సూర్యుడు దాన్ని తింటాడు. ఒక 600 చపాతీలు ఆయన దగ్గరికి పెడితే చాలా మంచిది. రొట్లు, పెద్ద పెద్ద రొట్లు 600 రొట్లు పెట్టండి. మరి 14 గెలలతో కూడినటువంటి పెద్ద పెద్ద అరటి పండ్లు అవి కూడా అక్కడ పెట్టండి. అవంతా సూర్యుడికి. ఏంటి విచిత్రంగా ఉంది అంటాడు. మీకు తెలీదా బ్రాహ్మణుల యొక్క మాయ? ఓ అవునవును, నాకు తెలుసు. మామూలుగా జనం ఏదంటే ఏదైనా ఒక కొత్త వస్తువు వస్తుంది అనుకోండి, కొత్త వస్తువు వస్తే నేను చెప్తూ ఉంటాను, ఆ కొత్త వస్తువు వచ్చినప్పుడు వాడికి అది తెలుసు, వాడి దగ్గర వెళ్ళి నువ్వు నేర్చుకో, పర్వాలేదు అంటే వీడికి నామర్ద, వాడి దగ్గర ఏం నేర్చుకోవటం అని. ఇంక నేను చెప్పానని ఒక మొగం మాటకి వెళ్ళి ఇది చెప్పండి అని అడుగుతాడు. అయితే వాడు ఇప్పుడు ఇంతేనే నాకు తెలుసులే అంటాడు. మళ్ళీ తెలీదు. ఎందుకంటే నాకు తెలియదు అంటే అవమానం కదా. అందుకని ఇట్లా అంటూనే జరాసంధుడు నాకు తెలుసు, ఉపాసకుల యొక్క సంగతి నాకు తెలుసు, తెచ్చిపెట్టండి రా ఒక 600 పెద్ద పెద్ద రొట్లు. ఎంత రొట్టి అంటే ఆ ఏనుగులాగా ఉండే రొట్లు తీసుకొచ్చి పెడతారు. హాయిగా ఆయన నైవేద్యాన్ని, మరి ఎవరు చూడకూడదు నైవేద్యం చేసేటప్పుడు, తెరలు వేసేస్తారు. ఆ నైవేద్యం అర్జునుడు చూస్తూనే ఉన్నాడు. ఇది ఒక్కరోజు నువ్వు ఆకలి ఉండలేవంటే నీకేం తెలుసు, యుద్ధం చేయాల అని 600 రొట్లు మింగిపారేస్తాడు. మింగిపారేసి అక్కడ యాజ్ఞానికి అని పెట్టింటారు పెద్ద 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 కలశాలు, నీళ్లు. అది గంగ నుంచి, అన్ని గంగల నుంచి తీసుకొచ్చే నీళ్ళు అవన్నీ తాగేస్తాడు. యాగశాలలో కూర్చోబెట్టి తన రాజభవనంలోకి వెళ్ళాడు. మెల్లగా చెప్పేసి వాళ్ళకి అన్ని ఆజ్ఞలు ఇచ్చి వెళ్ళాడు. ఈలోగా కాలం పరుగెత్తుతోంది. గంటలు నిమిషాలు గడిచిపోయాయి. తినేశాడు. అంతట్లోపల అర్ధరాత్రి కూడా అయిపోయింది. భవనం తలుపులు తెరుచుకున్నాయి. జరాసంధుడు బయటకు వచ్చాడు. వారి వద్దకు వచ్చాడు నేరుగా. వారి వింత నియమాన్ని తలుచుకొని ఆశ్చర్యపోయాడు. వింత నియమం ఇది. ఏంటి చపాతీలు ఇట్లా విసిరేస్తున్నాడు? విసిరేసినట్టుగా ఉందిగా, నోటికి పడుతున్నాయి అన్నీ కూడా. అసలు మనిషినో దెయ్యమో ఏంటో మా ఊరికి వచ్చింది అనుకున్నాడు. సరే ఏం చేస్తాం, నియమం. ఎందుకంటే వారి నియమం ఈ భూమిలోనే ప్రత్యేకంగా ఉంది. ఆహా, ఇటువంటి నియమం నేను చూడలేదు, ప్రత్యేకంగా ఉంది. జరాసంధుడు అర్ధరాత్రి సమయంలోనే వారిని సత్కరించాలనుకున్నాడు. అన్ని సామగ్రులు తీసి పెట్టుకున్నాడు. వారి వేషాలను చూసి ఆశ్చర్యపోతూ వారిని సమీపించాడు. ఎంతో పెద్ద సౌండ్ వచ్చింది యజ్ఞశాల నుంచి. ఆ శబ్దం ఏమిటి తెలీదు. ఏం శబ్దం అది అంటూ ఉండగానే ఆ శబ్దం ఏం కాదు. అర్జునుడు చెప్తున్నాడు, ఇప్పుడు వద్దయ్యా నా మాట ఏనయ్యా అని. ఏం శబ్దం అంటే అది గాండ్రింపు తేపు అని. అబ్బా, తృప్తి అయిపోయాడు. చెప్తూనే ఉన్నాడు నిశ్శబ్దం అని. ఆ టేపుకి ఆ యజ్ఞశాల గడగడ గడగడ అనిందట. ఆశ్చర్యపడ్డాడు అర్జునుడు. ఎప్పుడెప్పుడో తెగావు కానీ ఏంటి ఇంతగా తెగుతున్నావు ఇక్కడ? నాకు కోపంగా ఉంది అన్నాడు. ఏం కోపం? చాలా కోపంగా ఉంది. ఒట్టి 600 చపాతీలు పెట్టాడు. ఓ మహానుభావ 600 చాలితే అయింది. అది చాలదట. తక్కువ మర్యాద చేశాడట జరాసంధుడు. అందుకని కోపపడుతున్నాడట. ఓ నీకు ఆహారం పెట్టాలని కోపడుతున్నావా? సరే. అప్పుడు ఆ ముగ్గురు కూడా దగ్గరికి వచ్చి మహారాజు దగ్గరికి వచ్చారు. అంతలోపల అన్నీ ముగించాడు. ఎంతసేపు క్లీన్ అయిపోయింది, ఏమీ లేవు అక్కడ. నేను తట్టలు కూడా తినేవాడేమో, అర్జునుడు ఉన్నాడు కాబట్టి తినలే. మహారాజా మీకు శుభమగుగాక ఆశీర్వాదం చేస్తున్నారు అని ఆశీర్వదించారు ముగ్గురు. నోరు విప్పారు. జరాసంధుడిని చూస్తూ మధ్యలో తమను తాము చూసుకుంటూ నిలబడ్డారు. జరాసంధుడిని చూస్తూ మధ్యలో తమను చూసుకుంటున్నారు. మధ్యలో చెప్తున్నాడు అర్జునుడికి, అంటున్నాడు, ఏంటి ఇంకా నీకు చాలేదా? కృష్ణ,
నీ మాయతో ఏదన్నా చేయవయ్యా ఆయనకి. జరాసంధుడు దేవుడు చెప్తున్నాడు, కూర్చోండి అన్నాడు. ఆసనం వేశారు. వాళ్ళిద్దరూ మేమిద్దరం కూర్చుంటాం, ఆయన కింద కూర్చుంటాడు. ఎవరు? భీముడు. పైన కూర్చుంటే ఇరిగిపోతుంది, అందుకని కింద కూర్చున్నాడు. ఎట్లనో కూర్చున్నారు సర్దుకొని. ఆయన కూడా కూర్చున్నాడు. అయితే వారు మాత్రం అగ్నుల్లాగా ప్రకాశిస్తున్నారు. ఓపారి చూశాడు, జరాసంధుడికి భయం అయిపోయింది. అగ్నులులాగా ఉన్నారు. అగ్నులు అంతే జర 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 ఉన్నారు. అది జరాసంధుడు గమనించాడు. వాడు తపస్వి కదా. చూశాడు, వారి వేషభూషణాలు ఒక రకంగా ఉన్నాయి, వారి ఆచరణ మరొక రకంగా. ఏమిటి ఆచరణ? నువ్వు 600 తినటం ఏమిటి? రొట్లు ఆచరణ ఏంటి? ఆచరణ బ్రాహ్మణులు అంటారు. యజ్ఞశాలలో పెట్టి నీళ్ళన్నీ తాగాడట. ఏంటయ్యా అది? నీళ్లు, పాలు అక్కడ ఉండినంతా తాగేశాడు. ఈ మరొక రకంగా ఉంది చూస్తే వీళ్ళది. వీళ్ళేమి రాక్షసులో లేక మనుషులో లేక ఈ దేవగంధర్వులో ఎవరుండొచ్చు? అతను సూర్యులో చంద్రులో ఎవరి వీళ్ళు? వీరి ఆచరణ విచిత్రంగా ఉంది. ఇటువంటి బ్రాహ్మణులు నేను చూడలేదబ్బా ప్రపంచంలో. వారి ఆచరణ విపరీతంగా ఉంది. జరాసంధుడు అదంతా గమనించాడు పూర్తిగా. విపరీతమైన కోపం వచ్చేసించాడు. అప్పుడు వచ్చింది వాడి కోపం. వారిని నిందిస్తూ ఇలా అన్నాడు, ఛీ, ఎవర్రా మీరు? ఓ బ్రాహ్మణులారా, స్నాతక వ్రతాన్ని ఆచరించే బ్రాహ్మణులు మీరు. సమావర్తము మొదలైనటువంటి కర్మలు చేయకుండా మాలలు ధరించారు మీరు. అక్కడుండే చందనమంతా పూసుకున్నారు మీరు. ఏం పట్టింది మీకు? ఆ ధర్మం అందరికీ తెలుసు, మాకు తెలుసు. మీ మెడలో మాలలు ఉన్నాయి. ఎందుకు మాలలు ఉన్నాయి? కానీ వాటి పక్కన గల భుజాలపై వింటినారిని ధరించినటువంటి గుర్తులున్నాయి. వింటినారిని ధరించినటువంటి గుర్తులున్నాయి ఇక్కడంతా. నువ్వు లావుగా ఉన్నావు, నువ్వు నీ భుజం మీద ఏదో ఒకటి పెద్ద మొయిరాని మోపు రాసినట్టుగా ఉన్నది. చూస్తే ఏంటది? అట్లా గుర్తుపడింది. నాకు కనిపిస్తున్నాయి. మీరు క్షత్రియ తేజస్సుతో వెలిగిపోతున్నారు. మీరు బ్రాహ్మణులు కాదు, క్షత్రియులు, కానీ బ్రాహ్మణులు అని చెప్పుకుంటున్నారు. అబద్ధం చెప్తున్నారు. పైకి మాత్రం రంగురంగుల వస్త్రాలు ధరించున్నారా మీరు? 3 రకాల వస్త్రాలు, అశుభ వస్త్రాలు ధరించారా మీరు? రకరకాల మాలలు ధరించున్నారా మీరు? తిండి బయటికి పూసలంతా ఎన్ని పూసలు! ఓహో, డజన్లు పూసలు వేసుకున్నారు. మంచి లేపనాలంతా పూసుకున్నారు. అగ్నికి ఆహుతి ఇచ్చేటువంటివి, నాకు ధరించేటువంటి అన్నీ మీరే పూసుకున్నారు. యజ్ఞశాలలో ఎవరు కూర్చోబెట్టేది మిమ్మల్ని? మీరు ధరించిన ఈ వేషధారణ అంతా నాకు అసహ్యంగా ఉంది, సహజంగా లేదు. మీరు బ్రాహ్మణులు కాదు, తేజస్సుతో వెలిగిపోతున్నారు. మీరు క్షత్రియులు. మిమ్మల్ని చూస్తే విచిత్రంగా ఉంది. నిజం చెప్పండి, మీరెవరు అని విపరీతమైన కోపం పడుతున్నాడు. రాజులైన వారికి నిజం చెప్పటమే అందంగా ఉంటుంది. మీరు చైత్యక పర్వతం శిఖరాన్ని ముక్కలు చేశారు తెలుసా? రహస్య వేషాలను ధరించి వచ్చారు మీరు. నాకు అప్పుడే అందాయి అన్నీ, న్యూస్ వచ్చేసింది. మీరు యజ్ఞశాలను నువ్వు తినేటప్పుడే నిన్నెవరో అనుకున్నా నేను. నాకు అప్పుడే వచ్చింది. స్వామి 600 రొట్లు తిన్నాడు అన్నప్పుడే వచ్చింది నాకు. రాజాపరాధాన్ని చేశారు మీరు. దాన్ని కూడా లెక్క చేయలేదు. పోన్లేండి, భయం లేకుండా వెనుక వాకిలి నుండి లోపలికి వచ్చారు మీరు. అలా రావటానికి గల కారణం ఏమిటి? మీరు నా నుండి ఏమి ఆశిస్తున్నారు? బ్రాహ్మణ, మీరు ఏం కోరుకుంటున్నారు? మీకు ఏం కావాలో మీకు చెప్పండి. పైగా విప్రులకు మాటల్లోనే పరాక్రమం ఉంటుంది కదా, కానీ చేతలలో కనిపించదు. ఇది బ్రాహ్మణులు అని చెప్పుకుంటున్న మీలో విపరీతంగా కనిపించింది. పర్వత శిఖరాన్ని పగలగొట్టమనేటువంటి చర్య మీ లక్షణాలకు తేడాగా ఉంది. మీరు బ్రాహ్మణులు కాదు. ఎందుకు ఇలా చేశారు? ఏమి ఆలోచించి ఈ పని చేశారు? దేన్ని ఆశించి వచ్చారు? ఈ పనిని ఎందుకు చేశారు మీరు? నా దగ్గరికి వచ్చిన వారిని యథావిధంగా పూజిస్తూ ఉంటాను. బ్రాహ్మణులు వేషం వేసుకొని వచ్చారు. మీరు మాత్రం నా పూజను గ్రహించలేదు. మీరు ఎంత చేశా మీకు పూజ? ఒక్కటి కూడా చూడలేదు మీరు. దీనికోసం అలా ఎందుకు అలా చేశారు మీరు? నా పూజన కోసం నా దగ్గరికి రావటం వల్ల మీకు కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అని ఇలా జరాసంధుడు వారిని
బాగా లోతుగా విచారించాడు, గట్టిగా బాగా పరిశీలించాడు. మాట్లాడుతున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చిక్కటి పదాలతో గంభీరంగా ఇలా అన్నాడు, ఓ రాజా, మా వేషాలను బట్టి మమ్మల్ని స్నాతక వ్రతులైన బ్రాహ్మణులని అనుకున్నావు. సరే, స్నాతక వ్రతం అనేది బ్రాహ్మణులకే కాదు, క్షత్రియులకు వైశ్యులకు కూడా ఉంది కదా. ఈ 3 వర్ణాల్లో కొందరు విశేషమైన నియమాలు పాటిస్తారు, కొందరు సామాన్య నియమాలను పాటిస్తారు. స్నాతక వ్రతం అనేది అదొకటి వ్రతం. అది విశేష నియమాలను పాటించేటువంటి క్షత్రియులు మాత్రమే ఇప్పుడు సంపద పొందుతారు. తర్వాత పూలమాలను ఎందుకు వేసుకున్నావు? దానికి సమాధానం చెబుతున్నాను విను. ఎవరు పువ్వులను ధరిస్తారో వారు సంపదను పొందుతారు. పూలమాలను ధరించేవాళ్ళు క్షత్రియులు బహుబలం కలవారు, మాటలలో పరాక్రమాన్ని చూపించరు. ఇప్పుడు బహుబలం కలవారు, మాటల్లో పరాక్రమాన్ని చూపించరు. అందువల్ల క్షత్రియుల మాటలు చాలా వినయంగా కూడి ఉంటాయని తెలుసుకో. బ్రహ్మదేవుడు వారి బలాన్ని భుజాలలో ఉంచాడు. అది ఈరోజు చూడాలనుకుంటే తప్పకుండా నువ్వు చూస్తావు. అద్వారేణ రిపోర్గేకం ద్వారేణ సుహృదో గృహాన్ ప్రవిశంతి నరాధీరా ద్వారాణ్యేతాని ధర్మతః ద్వారాణ్యేతాని ధర్మతః. ధీరులైన వారు శత్రువుల గృహాల్లోకి గుమ్మాలలో నుంచి లోపలికి వెళ్ళరు. మిత్రుల ఇల్లులోకి మాత్రమే గుమ్మాల నుంచి లోపలికి వెళతారు. శత్రువులు మిత్రుల విషయంలో ధర్మశాస్త్రంలో ఇవి ద్వారాలుగా తెలుపబడ్డాయి అని తెలుసుకో. కనుక మేము ధర్మాన్ని పాటించాం, అధర్మంగా ప్రవర్తించలేదు. నీతో పనిపడి నీ ఇంటికి వచ్చా, మీతో కొంచెం పనుంది కనుక శత్రువైన నీ నుండి పూజను స్వీకరించలేదు. అంటే నువ్వు పూజ చేస్తున్నప్పుడు అటు ఇటు చూసుకున్నారు, వాళ్ళు అటా ఇటు చూస్తూ నిల్చున్నారు, ఏదో పిసి మాట్లాడుకుంటూ. అందుకని అది కోపం వచ్చింది వాడికి. కాస్త నా పూజలు మీరు స్వీకరించలేదంటే కోపం వచ్చింది. వేషాలు వేసుకొని రావటం, వేషానికి విరుద్ధంగా విపరీతమైన పనులు చేయటం, వెనుక నుండి నీ ఇంట్లోకి రావటం, నీ పూజను గ్రహించకుండా ఉండటాన్ని బట్టి తెలుసుకో మా శత్రువు నువ్వే. విషయాన్ని బాగా అర్థం చేసుకో. ఇది మాకు సనాతనంగా సంక్రమించిన వ్రతం, శాశ్వతమైన వ్రతం అని తెలుసుకో అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.